ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత 3 నుండి 4 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన పెసరపప్పులోని నీటిని పూర్తిగా వంపేయాలి. చాలా తక్కువ నీటితో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ ఇలా బరకగా ఉండాలి. ఇప్పుడిది వండుకోవడానికి సిద్ధంగా ఉంది. బాండీలో అరకప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గ్రైండ్ చేసిన పెసరపప్పును వేసి లో మీడియం మంటపై వేయించాలి. ఇది మంచి బంగారు రంగులోకి మారింది. వేరే పాత్రలో 2 కప్పుల పాలను వేడి చేయాలి. వేడి పాలను నెమ్మదిగా వేయించిన పెసరపప్పులో పాలు పోస్తూ ఇప్పుడు ఈద కప్పు చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర వేసిన తర్వాత పెసరపప్పు హల్వా కొద్దిగా పలుచగా అవుతుంది. మళ్ళీ కలుపుతూ ఉడికించాలి. పెసరపప్పు హల్వా చిక్కగా అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు, బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలు వేసి కలపాలి. ఇది చిక్కగా మెరిసేలా అయ్యే వరకు ఉడికించాలి. వేడివేడిగా తయారైన పెసరపప్పు హల్వాను తీసుకోవాలి. ఎంతో రుచికరమైన పెసరపప్పు హల్వా సిద్ధం.